సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్న కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎట్ల కాలవుతుందో తాను చూస్తానన్న రేవంత్ రెడ్డి టచ్ చేస్తే మాడి మసైపోతావని వార్నింగ్ ఇచ్చారు. మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ముందు కేసీఆర్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలుంటారో చూసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో తాను చూస్తా అని అన్నారు. తాను హెచ్టీ వైర్ లాంటోన్ని, టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అది ఉన్న ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రినని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. అసలు ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ కు ఇందిరమ్మ అనేక పరిశ్రమలను ఇచ్చారన్నారు. అందుకే దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతో మంది బ్రతుకుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటున్నారు. ఎట్లయితుంది? అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా. 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి. కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలవబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ మహిళల కళ్లల్లో ఆనందాన్ని చూడలేకపోతున్నారని విరుచుకుపడ్డారు. మెదక్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లిచ్చారని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచే నీలమ్మధు గెలవాలన్నారు. 15 ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే పంటకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్కు బీఆర్ఎస్ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. ఏం చేశారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.